ఒకరు తలేవా మరొకరు ఉళగనాయకన్. నటనలో ఎవరి దారి వారిదే. ఇప్పుడు రాజకీయాల్లోనూ వారి తీరు అలాగే ఉంది. కరుణానిధి, జయలలిత లాంటి దిగ్గజ రాజకీయ నాయకులు వెళ్లిపోయాక జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఇవి. మరోవైపు సినీ తెర నుంచి రజనీకాంత్, కమల్ రాజకీయ తెరపైకి దూకారు. వారి ప్రభావం తమిళనాడులో ఎలా ఉండబోతుంది? తంబీలు ఎవరి మాట వినబోతున్నారు? తమిళ సినిమాల్లో రజనీకాంత్, కమల్ హాసన్ ది చెరోదారి. రజనీకాంత్ నటనతో పాటు స్టైల్ కలగలిపి పాపులర్ స్టార్ అయ్యారు. మరోవైపు నటనకు మరో రూపంగా నిలిచి కమల్ టాప్ హోదా చేజెక్కించుకున్నారు. సినిమాల్లో చెరోదారి, కానీ ఇద్దరికీ మంచి పేరు ఉంది. మరి రాజకీయాల సంగతేంటి? కమల్ హాసన్ పార్టీ పెట్టడమే కాదు, అన్ని లోక్సభ స్థానాల నుంచి అభ్యర్థుల్ని బరిలో దింపారు. ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. మరి లోకనాయకుడి ప్రజల్లో రెస్పాన్స్ దక్కుతుందా, లేక సినిమా స్టార్ ను చూద్దామనే జనం ప్రచార ర్యాలీలకు ఎగబడుతున్నారా? కమల్ హాసన్ విశ్వరూపం చూపిస్తాడా? ఇప్పుడు తమిళనాడు జరుగుతున్న చర్చ ఇదే. సినీ రంగంలో కాదల్ మన్నన్ అంటే ప్రేమరారాజుగా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు లోకనాయకుడిగా రాజకీయాల్లోకి దిగారు. ఓ ఏడాది క్రితం మక్కల్ నీది మయ్యం పార్టీని పెట్టారు. అయితే అంతకుముందు ప్రజా సమస్యలపై యాక్టివ్గా స్పందిస్తూ వచ్చారు. ట్విట్టర్ వేదికగా అనేక ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పేవారు. అప్పట్లోనే కమల్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆ మాటలు నిజం చేస్తూ కమల్ పార్టీ ప్రకటించారు. రజనీతో పోల్చుకుంటే మరింత దూకుడుగా సార్వత్రిక ఎన్నికల బరిలోనూ దిగారు. కమల్ పార్టీ పెట్టి కేవలం ఏడాది మాత్రమే అవుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరు. కేవలం అభిమాన బలం మాత్రమే నమ్ముకుని పార్టీని నడపలేరు. అలాగే రజనీతో పోల్చుకుంటే కమల్ నటనను అభిమానించే క్లాస్ వర్గమే తప్ప మాస్లో రజనీకి ఉన్నంత పట్టు లేదు. ఈ విషయాలు కమల్కు తెలుసు. అయినా సరే ఆయన రాజకీయాలకు అంకితమయ్యారు. తమిళనాడులోని 37 లోక్సభ స్థానాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అభ్యర్థిని పోటీలో పెట్టారు. వీరికి తోడు ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాల్లో 16 చోట్ల అభ్యర్థులను నిలిపారు. వారి విజయం కోసం విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. కమల్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ కమల్ పోటీకి దూరంగా ఉన్నారు. కేవలం తన పార్టీ అభ్యర్థులకు ప్రచారం మాత్రమే చేస్తున్నారు. తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. ఇటు రాష్ట్ర పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలని ఎండగడుతూనే బీజేపీ టార్గెట్ గాను కామెంట్స్ చేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, మాజీ న్యాయమూర్తి, పోలీసు అధికారితో పాటు పలువురు న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారవేత్తలతో పాటు ఓ సినీ గేయ రచయితకు కమల్ టికెట్ ఇచ్చారు. మిత్రపక్షం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కమల్ ఓ లోక్సభ సీటును కేటాయించారు. రొటీన్ రాజకీయ నాయకుల ప్రసంగాలతో పోల్చుకుంటే కమల్ ఉపన్యాసాలు తమిళ తంబీలకు బాగానే నచ్చుతున్నాయి. ఆయన ప్రచార ర్యాలీలకు జనం ఎగబడుతున్నారు. సినిమా స్టార్ కాబట్టి సహజంగానే కమల్ ర్యాలీలకు జనం వస్తారు. వారిని తన ఉపన్యాసాలతో కమల్ ప్రభావం చేస్తే ఆయన పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనేక అంశాలపై నిర్మోహమాటంగా మాట్లాడే వైఖరి కూడా పాపులారిటీ పెంచుతోంది. హిందూ తీవ్రవాదంపై ఆయన రాసిన వ్యాసం సంచలనం సృష్టించింది. యూపీలో కేసు కూడా నమోదైంది. అలాగే కొడనాడు గెస్ట్ హౌస్ వ్యవహారంలో సీఎం పదవి నుంచి పళనిస్వామి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇక స్టాలిన్లా తాను అసెంబ్లీలో చొక్కా చింపుకుని బయటకు రానంటూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఇవన్నీ కమల్ పట్ల జనాన్ని ఆకర్షితుల్ని చేస్తున్నాయి. దేవుడు శాసించాడు, రజనీ రాజకీయాల్లోకొచ్చాడు, కానీ పోటీలో మాత్రం లేడు. ఇది ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి. దాదాపు 2 దశాబ్దాలుగా అభిమానుల్ని తన రాజకీయ రంగ ప్రవేశంపై ఊరించి ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంత చేసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని అన్నారు.
అలా అని తమిళ రాజకీయాల్లో రజనీ పాత్ర నామమాత్రం కాదు. ఆయన ఫలానా వారికి మద్దతిస్తున్నానని ఒక్క మాట చెబితే మొత్తం సమీకరణలే మారిపోతాయి. కాబట్టి పోటీలో లేకున్నా తమిళనాడులో కబాలి ముఖ్య రాజకీయ నేత అనే చెప్పాలి. రావాల్సిన సమయంలో ఖచ్చితంగా వస్తా అని 20 ఏళ్లుగా చెప్పిన రజనీ ఎట్టకేలకు రాజకీయ తెరపైకొచ్చారు. 3 ఏళ్ల క్రితం నుంచే అభిమానులతో పలు దఫాలు సమావేశమైన రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి వస్తానని తేల్చేశారు. అయితే పార్టీ పేరు గాని, ఓ జెండా గాని, ఎజెండా గాని ఇప్పటికీ రూపొందించలేదు. ఆ మాటకొస్తే రజనీ రాజకీయ వ్యవహారాలు మొదటి నుంచి ప్రత్యేకంగానే ఉన్నాయి. 1995లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బాంబుల సంస్కృతి పెరిగిపోయిందన్న ఆయన మాటలు వీరప్పన్ అనే మంత్రికి పదవీగండం తెచ్చిపెట్టాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితకు వ్యతిరేకంగా డీఎంకేకు మద్దతిచ్చారు. అప్పట్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నికల్లో రజనీ ప్రభావం కనిపించలేదు. అప్పటి నుంచి రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు అనే చర్చ జరుగుతూనే వచ్చింది. మొత్తానికి ఆయన 1.5 ఏడాది క్రితం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. పార్టీ కాకపోయినా మక్కల్ మాండ్రం పేరుతో అభిమాన సంఘాన్ని ప్రజా సంఘంగా ప్రకటించారు రజనీకాంత్. ఆ తర్వాత పార్టీ నిర్మాణం గాని, జెండా ఎజెండా రూపకల్పన జరగలేదు. ప్రజా సమస్యలపై యాక్టివ్గా స్పందించిన దాఖలాలు కూడా లేవు. సార్వత్రిక ఎన్నికల్లో రజనీ పార్టీ పోటీ చేయటం లేదు. శాసనసభ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల వరకు మాత్రం పోటీ చేయటం లేదు. దీంతో రజనీ మద్దతు సంపాదించేందుకు మిగతా పార్టీలు తాపత్రయపడుతున్నాయి. కమల్ నాకు మంచి మిత్రుడు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా మాలో ఎలాంటి విద్వేషం లేదంటూ రజనీకాంత్ ప్రకటించారు. దీంతో కమల్ పార్టీకి రజనీ మద్దతు ఇస్తారా అనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో కమల్ కూడా రజనీ మద్దతు కోరుకుంటున్నారు. రజనీ మద్దతు ఇస్తే ఎన్నికల్లో గట్టి పోటీదారు అవుతాననే నమ్మకంతో ఉన్నారు. ఇదే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. రజనీకాంత్ మద్దతు ఇవ్వాల్సిందిగా కమల్ తన ఎన్నికల ప్రచారంలో అడిగారు. అయితే రజనీ మాత్రం దీనిపై స్పందించలేదు. కమల్తో పోల్చుకుంటే రజనీకాంత్కి రాజకీయాల్లో ఎదిగే శక్తి ఎక్కువ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే అగ్రనేతలు కరుణానిధి, జయలలిత లేకపోవడం వలన ప్రత్యామ్నాయ నాయకుడిగా రజనీకి ఛాన్స్ ఉంది. అయితే రజనీకాంత్ బీజేపీ బి టీం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తమిళనాడులో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీతో చేతులు కలిపితే రజనీపైన వ్యతిరేకత పెరుగుతుంది. ఆయన మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్లో లోగో చూడడానికి కమలం పువ్వులా ఉండడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. అది పార్టీ గుర్తా అనే ప్రశ్నలు వినిపించాయి. దీంతో కమలం పువ్వు కనిపించకుండా ప్రస్తుతం ఆ ఛానల్ నడుపుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ ఉంటుందని రజనీ అభిమానులు చెబుతున్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదంటున్నారు. అలాగే మద్దతుపైన రజనీకాంత్ ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎవరికి మద్దతిచ్చేది లేదని, తమిళనాడులో నీటి సమస్య ఎవరు తీర్చగలరని నమ్మకం ఉంటే వారికి ఓటు వేయాలంటూ ప్రకటన చేశారు. మొత్తంగా రజనీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా హాట్ టాపిక్ గానే నిలుస్తున్నారు. దీంతో తలైవానా మజాకానా అని అంటున్నారు ఆయన అభిమానులు.